నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. పైన పట్టారం లోన లొటారం అన్నట్టుంది ప్రస్తుతం మణుగూరు మున్సిపాలిటీ పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం 2005లో మణుగూరును మున్సిపాలిటీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మణుగూరు మున్సిపాలిటీ ఆ గ్రామాలకు శాపం అన్నట్టుగా తయారైంది. నిజానికి చెప్పాలంటే మణుగూరు మున్సిపాలిటీ కేవలం పేరుకే, అభివృద్ధి మాత్రం సున్నా. మున్సిపాలిటీలో రోడ్లు మొత్తం గుంతలే, ఎక్కడ వేసిన చెత్త అక్కడే, మురికి కాలువల శుభ్రత లేదు, దోమల నివారణ లేదు, వీధి దీపాలు ఉన్నా వెలగడం లేదు, తాగునీరు సరిగా అందడం లేదు. ఇలా కనీస సదుపాయాలు లేక మణుగూరు మున్సిపాలిటీలో ఉన్న విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మణుగూరు మున్సిపాలిటీ సుమారు 13 గ్రామీణ గిరిజన ప్రాంతాలకు పెను శాపంగా మారింది. ఇక్కడ ప్రజలకు ఉపాధి లేనప్పుడు ఉపాధి హామీ పథకం ఊపిరిలా నిలిచింది. కానీ మణుగూరు మున్సిపాలిటీ అవుట్తోని గిరిజన ప్రాంతాలకు పురపాలక హోదా శాపంగా మారింది. ఏజెన్సీ చట్టాలు పీసా చట్టం కోల్పోవడంతో ఉపాధి హామీ పథకం వర్తించకపోవడం మరియు దశాబ్దాలుగా స్థానిక ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉండటం ఇక్కడ ప్రధాన సమస్యలు. పాలకులు మారినా తలరాతలు మారలే. ఏండ్లు గడుస్తున్నా మణుగూరిని గ్రామ పంచాయతీగా చేయాలని కోర్టులో పిటిషన్ వేసినా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా కోర్టు తీర్పు రానివైనం. అందుకే ఉపాధి లేక కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.